హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు ఇంకో బిజినెస్ ఐడియాతో మేము ముందుకొచ్చాను. ఇది చికెన్ పికిల్. నేను చెప్పిన కొలతలతో చేస్తే పక్కాగా 1 కేజీ పికిల్ బయట కొన్న దానికంటే చాలా బాగా వస్తుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చికెన్‌లో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు దీన్ని బిజినెస్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఒక కేజీతో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి అది బావుంది అన్నాక దాన్ని కొంచెం పెద్దగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే చికెన్ నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా కళాయిలో ఉండకుండా మొత్తం డ్రై రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాం. దానికోసం కావాల్సినవి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 6 మిరియాలు, 3 యాలకులు, ఒక 6 లవంగాలు ఇవి అన్నీ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తర్వాత 2 స్పూన్లు ధనియా వేసుకోండి. నేను ఇక్కడ మెజర్మెంట్ స్పూన్స్‌తో చెప్తున్నాను. మీరు కూడా అలాగే వేయండి. 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో డీప్ రోస్ట్ చేసుకోండి. ఎక్కడ మాడనివ్వకుండా అయితే చూసుకోవాలి. మాడితే చికెన్ పికిల్ అంతా పాడైపోతుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యాయి అనిపించిందో అప్పుడైతే ప్లేట్‌లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి బరకగా. అలాగే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పక్కన పెట్టి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. చూసారుగా చికెన్‌లోంచి వాటర్ చాలా వచ్చింది. పాన్‌లో ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత మనమైతే పౌడర్ చేసుకుందాము. ఆల్రెడీ మనం వేపుకున్న మసాలాలని. మిక్సీ పట్టేటప్పుడు అస్సలు కొంచెం కూడా బరక లేకుండా మొత్తం పౌడర్‌గా అయిపోయినంత వరకు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఇలా అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మనకి సాఫ్ట్‌గా తగలాలి పట్టుకుంటున్నప్పుడు. అంతవరకు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మనం ఒకసారి చికెన్‌ని చూద్దాము. ఇంకా ఒక 5 మినిట్స్ అలాగా ఉంటే చాలు చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం మెజర్‌మెంట్స్ చూసుకుందాము. దీనిలోకి కారం, ఉప్పు ఎంతెంత వేయాలో అని చెప్పి. మొదటిగా అల్లం పేస్ట్ 1 కేజీ చికెన్ పికిల్‌కి కరెక్ట్ మెజర్‌మెంట్స్ అంటే 70 గ్రామ్స్ అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. మీరు అటు ఇటు చేయకుండా 1 కేజీకి చేస్తుంటే ఖచ్చితంగా 70 గ్రామ్స్ సరిపోతుంది. తర్వాత అయితే కారం 1 కేజీ చికెన్ పికిల్‌కి 50 గ్రామ్స్ అయితే చిల్లీ పౌడర్ సరిపోతుంది. మీ ఇంటికి మీకోసం చేసుకోవాలంటే మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కొంచెం పెంచుకోవచ్చు. కానీ 1 కేజీకి 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అయినంత వరకు చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువగా కలపకండి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కాబట్టి అవి ఇంకా ఇరిగిపోయే ఛాన్స్ అవుతుంది. మనం ఫ్రై చేసిన ముక్కల్ని పాన్ నుంచి తీసిన తర్వాత అదే పాన్‌లో ఒక 400 ఎంఎల్ ఆయిల్ వేసి మనం బయటికి తీసిన చికెన్‌ని మళ్ళీ వేసి డీప్ రోస్ట్ చేయాలి. మెజర్‌మెంట్స్ గుర్తుపెట్టుకోండి. 400 ఎంఎల్ సరిపోతుంది. మీరు పికిల్ అంతా తయారు చేసిన తర్వాత మీకు ఆయిల్ సరిపోదంటే వేడి ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ అయితే 40 గ్రామ్స్ అయితే సరిపోతుంది 1 కేజీ పికిల్‌కి. మీరు ఫ్రై చేసేటప్పుడు 2 బ్యాచెస్‌గా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ అయింది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు వేసిన ఆయిల్ సరిపోలేదు అంటే పికిల్ అయిపోయిన తర్వాత వేడి ఆయిల్ వేసి కూడా దాన్ని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు వేసిన చికెన్ మీకు బాగా గోల్డెన్ ఫ్రై అవుతుందో అప్పుడైతే మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్‌ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ వేస్తే ఫ్రై చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైతే అల్లం పేస్ట్ వేశారో పచ్చి వాసన పోయింది అనిపిచ్చిద్దో అప్పుడైతే కారం, దాని తర్వాత ఆల్రెడీ మీరు మెజర్ చేసి పెట్టుకున్న సాల్ట్ అవి యేసుకొని మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అల్లం పేస్ట్ వేసినాక అల్లం పేస్ట్ మాడకుండా అయితే చూసుకోండి. అల్లం పేస్ట్ మాడినా, చికెన్ మాడినా మీకు పికిల్ టేస్ట్ అయితే పోతుంది. అలాగే అల్లం పేస్ట్ మంచిగా వేగకున్నా చికెన్ త్వరగా పాడైపోతుంది పికిలు.
అల్లం పేస్ట్‌కి నేను చూపించిన కలర్ ఎప్పుడైతే వచ్చిందో బ్రౌన్ కలర్‌గా, అప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ సేపు వేగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం వేగాక మిక్సీ పట్టాం కాబట్టి, ఒక 30 సెకండ్స్‌కి, 30 సెకండ్స్‌కి గ్యాప్ లేకుండా ఒకటికొకటి ఏసేయండి. మసాలా తర్వాత ఉప్పేసుకోండి. ఆల్రెడీ మనం మెజర్ చేసి పక్కన పెట్టుకున్నది. తర్వాత కారం. అలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, అంతా ఈవెన్‌గా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో చేస్తే మీకు పక్కాగా బయట కొన్న దానికంటే పర్ఫెక్ట్ టేస్ట్‌తో వస్తుంది. ట్రస్ట్ మీ ఈ విషయంలో అయితే. అలాగే ఇవి అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు పికిల్ అంతా కూల్‌గా అయిపోతుందో అంటే చల్లగా అయిపోయిన తర్వాత ఒక 2 లెమన్స్ అయితే గింజలు లేకుండా రసాన్ని మాత్రమే పిండి మీరు ఎయిర్ టైట్ ఉన్న జార్‌లో అయితే మూత పెట్టి పెట్టుకోవచ్చు. అలాగే ఈ చికెన్ పికిల్‌ని ఎంతకమ్మాలి, ఎలా అమ్మాలి అని కూడా నాకు కమెంట్ చేస్తే నేను చెప్తాను. అండ్ వీడియో చేయమన్నా దానికోసం డీటెయిల్‌గా నేను వీడియో చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.